ఏపీలో ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్న చర్చ జరుగుతోంది. కొత్త పొత్తులు వైసీపీకి చెక్ పెడతాయా అన్నది కీలకంగా మారబోతుంది. పొత్తులతో సీట్ల సర్దుబాటు, నేతల మధ్య అసంతృప్తి చల్లార్చడం ఇవన్నీ విపక్ష కూటమికి పెద్ద టాస్క్ గా మారుతున్నాయి. పైగా పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరగడం కూడా ముఖ్యమే. అయితే విపక్షాల పొత్తులతో వైసీపీకి భారీ నష్టం జరగబోతుందని గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం లెక్కలతో సహా విశ్లేషిస్తున్నారు. ఇంతకీ ఏది నిజమవబోతుంది? ఈ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి సున్నా. ఈ సున్నా ఇంటూ ఎన్ని పొత్తుల్లో ఎన్ని పార్టీలున్నా కూడా దాని విలువ ఒక బోడి సున్నానే. ఇది ఏపీ సీఎం జగన్ విపక్షాల పొత్తులపై వేసిన సెటైర్. సున్నాలు గుండు సున్నాలే అంటూ కౌంటర్లు వేశారు. అసలు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులతో ఏం జరగబోతోందన్న విషయాలను డీకోడ్ చేద్దాం. నిజానికి ఈ మూడు పార్టీల మధ్య పొత్తులు చిగురిస్తాయా అన్న డౌట్లు కూడా ఒక సందర్భంలో తెరపైకి వచ్చాయి. మొన్న మధ్య టీడీపీ అధినేత చంద్రబాబు అరకు సహా కొన్ని సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించారు. దీంతో పవన్ సీరియస్ గా రియాక్ట్ కూడా అయ్యారు. పొత్తు ధర్మం పాటించకుండా ఏకపక్షంగా ఇదేం అభ్యర్థుల ప్రకటన అని అన్నారు. దానికి ప్రతిగా తాను కూడా కొన్ని సీట్లలో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని బాంబు పేల్చారు. పొత్తుల కోసం అన్ని మౌనంగా భరించా అన్నారు. ఇదంతా ఏపీ కోసమే అని చెప్పుకొచ్చారు. దీంతో పొత్తుల వ్యవహారం సందిగ్ధంలో పడుతుందా అన్న డౌట్లు వచ్చాయి. కానీ ఆ తరువాత పరిస్థితి సర్దుకుంది. ఇప్పుడు ఒక రూపు సంతరించుకుంది. ఎవరెన్ని పొత్తులతో వచ్చినా గెలుపు తమదే అన్న ధీమాలో వైసీపీ నేతలు ఉన్నారు. ఇందుకోసం కొన్ని లాజిక్ లెక్కలు వారు తెరపైకి తీసుకొస్తున్నారు. ఏపీలో 50% కంటే ఎక్కువ మంది ఓటర్లు వైసీపీకి మద్దతు తెలుపుతున్నారని, వారి ఓటు ఖచ్చితంగా వైసీపీకే పడుతుందంటున్నారు. అంతేకాదు ఏపీలో 90% మందికి పైగా ప్రభుత్వ పథకాలు అందాయని, వారందరూ ఆశీస్సులు తమకే ఉంటాయన్నారు. మిగతా ఓట్లన్నీ కలిసినా విడివిడిగా ఉన్నా తమకొచ్చే నష్టమేమీ లేదని లెక్కేసుకుంటున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రతిపక్ష పాత్ర పోషించడానికి మాత్రమే పనికొస్తారని, వైసీపీ విజయ అవకాశాలు దెబ్బతీయడం వారి వల్ల కాదంటున్నారు. వైసీపీతో నేరుగా తలబడలేక ఢిల్లీలో పడిగాపులు కాసి మోకరిల్లుతున్నారంటూ సీఎం జగన్ కౌంటర్లు వేస్తున్నారు. జాతీయ రాజకీయాలను తానే ఏలానని, స్టీరింగ్ కమిటీ చక్రం తానే తిప్పానని, ప్రధానుల్ని, రాష్ట్రపతుల్ని తానే నిర్ణయించానని ఒకప్పుడు ఇదే చంద్రబాబు ఊదరగొట్టేవాడు. ఈ రోజున ఏపీలో మనందరి ప్రభుత్వం చేసిన ఇంటింటి అభివృద్ధి వల్ల, ఇంటింటికి చేసిన మంచి వల్ల మనకున్న ప్రజాబలం ముందు నిలబడలేక, మనతో నేరుగా తలబడలేక, ఏపీలో తన సైకిల్ చక్రం తిరగటం లేదని ఢిల్లీకి వెళ్ళి దత్తపుత్రుడితో కలిసి పడిగాపులు కాసి ఢిల్లీలో మోకరిల్లుతా ఉన్న పరిస్థితులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. ఏపీలో టీడీపీ 94 స్థానాల్లో, జనసేనకు 24 స్థానాల్లో పోటీ చేయాలని ఇదివరకు డిసైడ్ అయ్యాయి. అయితే బీజేపీ ఎంట్రీతో ఈ స్థానాల్లో మార్పులు చేర్పులు జరగనున్నాయి. టీడీపీ ఇప్పటికే ఒక దఫా అభ్యర్థులను ప్రకటించింది. జనసేన 4 స్థానాల్లో క్యాండిడేట్ల పేర్లు రివీల్ చేసింది. నిజానికి టీడీపీ ప్రకటించిన లిస్టులో గత ఎన్నికల్లో ఓడిపోయిన వారికి ఎక్కువ సీట్లు కేటాయించారు. తుని, కళ్యాణదుర్గం, చింతలపూడి, కడప, పులివెందుల, తిరువూరు ఇలా 25 చోట్ల కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు. నిజానికి ఈ టికెట్లను సర్వేల మీద సర్వేలు చేసి ఇచ్చారు. ఇందులో 3-4 అంశాలు ప్రామాణికంగా తీసుకొని ఇచ్చారు. ఇలా పాతవారికి మళ్లీ ఛాన్స్ ఇవ్వడం వెనుక కొన్ని ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి పనిచేస్తుందని గుర్తించారు.
ఇది గెలుపు అవకాశాలను పెంచుతుందని సర్వేల్లో గుర్తించారు. అలాగే వారికి ఆర్థికంగా, క్యాడర్ పరంగా మంచి మార్కులు ఉండడం కూడా కలిసి వచ్చింది. ఇక క్షేత్రస్థాయిలో జనసేనతో కలిసి పనిచేస్తున్న తీరు కూడా టికెట్ ఇవ్వడానికి కారణమైంది. పార్టీల పొత్తులు పెట్టుకున్నా గ్రౌండ్ లెవెల్లో కలిసి పనిచేయకపోవడం వల్ల ఓట్ల బదిలీ సాధ్యం కాదు. దీంతో లాభం కంటే నష్టమే ఎక్కువ. అందుకే జనసేనతో కలుపుకొని పోయే వారికి పెద్దపీట వేశారు. ఉమ్మడిగా టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్నికలకు సిద్ధమయ్యే నేపథ్యంలో ఈ ఎఫెక్ట్ వైసీపీపై ఎంత అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. గత ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు ఎవరికి వారుగా పోటీ చేశారు. కానీ తాజా ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్తున్నాయి. దీంతో ఓట్లు చీలకపోతే చాలా వరకు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి ఇబ్బంది తప్పదని చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గెలిచిన స్థానాల్లో వైసీపీకి ఈసారి టఫ్ ఫైట్ ఖాయమంటున్నారు. 2019 ఎన్నికల్లో 5,000 లోపు మెజారిటీతో వైసీపీ గెలిచిన స్థానాలు 12 ఉన్నాయి. విజయవాడ సెంట్రల్ 25, తిరుపతి 708, పొన్నూరు 1112, నెల్లూరు సిటీ 1988, తణుకు 2195, నగరి 2708, కొత్తపేట 4038, ఏలూరు 4072, యలమంచిలి 4146, తాడికొండ 4433, ప్రత్తిపాడు 4611, జగ్గయ్యపేట 4778 ఓట్లతో వైసీపీ గెలిచింది. వీటిలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభావం ఎక్కువగానే ఉందంటున్నారు. అటు 2019 ఎన్నికల్లో 5 నుంచి 10,000 లోపు మెజారిటీతో వైఎస్ఆర్సీపీ గెలిచిన స్థానాలు 22 ఉన్నాయి. ఇందులో రామచంద్రాపురం, మంగళగిరి, కర్నూలు, ముమ్మిడివరం, శ్రీకాకుళం, మచిలీపట్నం, విజయనగరం, నరసాపురం, పత్తిపాడు, తాడిపత్రి, విజయవాడ వెస్ట్, పెడన, పిలేరు, అనకాపల్లి, చిలకలూరుపేట, బొబ్బిలి, భీమవరం, కాకినాడ రూరల్, సంతనూతలపాడు, కైకలూరు, భీమిలి, వేమూరు సెగ్మెంట్లు ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులతో కాపులు ఎక్కువగా ఉండే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఓట్ల మార్పిడి సరిగా జరిగితే వైసీపీకు చెక్ ఎక్కువే పడుతుందంటున్నారు. గత ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని విశ్లేషించినా చాలా వరకు టీడీపీ, జనసేన అభ్యర్థుల ఓట్ల శాతం కలిపితే వైసీపీ అభ్యర్థి కన్నా ఎక్కువగా వచ్చిన సెగ్మెంట్లు చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ ఓట్ల శాతం కూటమి ఉమ్మడి అభ్యర్థికి పడడమే కీలకం. అదే జరిగితే గెలుపు అవకాశాలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి పెరుగుతాయంటున్నారు. ఓట్ల బదిలీ ఎంతవరకు జరుగుతుంది? స్థానిక నాయకత్వాలు, పార్టీ క్యాడర్పై ఆధారపడనుంది.